హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రూ టెక్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మనం జియో మ్యూజిక్ని ఉపయోగించి చాలా సాంగ్స్ కాలర్ ట్యూన్స్గా సెట్ చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కొన్ని సాంగ్స్ మనకి అన్అవైలబుల్గా ఉంటాయి. అవి మనకి జియో ట్యూన్గా సెట్ అవ్వమాట. అటువంటి సాంగ్స్ని మనం జియో ట్యూన్స్గా ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు అర్థం అవ్వాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడకపోతే ఏ చిన్న స్టెప్ మిస్ అయినా సరే మీరు అన్అవైలబుల్గా ఉన్న సాంగ్స్ని జియో ట్యూన్గా సెట్ చేసుకోలేరనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మరి ఇప్పటివరకు మన తెలుగు ట్రూ టెక్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం అన్అవైలబుల్గా ఉన్న సాంగ్స్ని జియో ట్యూన్స్గా ఎలా సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు జియో సావన్ అని జియో యొక్క అఫీషియల్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ సాంగ్ కావాలనుకుంటున్నారో ఆ సాంగ్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నువ్వే నువ్వే అన్న సాంగ్ని సెట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూసారు కదా, 1 minute. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా మీకు ఈ సాంగ్ చాలా ఇష్టం అనుకుందాం. మీరు ఈ సాంగ్ని జియో ట్యూన్గా సెట్ చేసుకుందాం అనుకుందాం. కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జియో ట్యూన్ అన్అవైలబుల్ అని కనిపిస్తుంది, చూసారా? సో మీరు దీన్ని జియో ట్యూన్గా సెట్ చేసుకోలేరనమాట. సో ఇప్పుడు మీరు ఈ సాంగ్నే జియో ట్యూన్గా సెట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు చేయవలసిన పని ఏం లేదు. జస్ట్ మీ మొబైల్ నుంచి ఒక SMS అనేది పంపితే సరిపోతుంది అనమాట. మీ మొబైల్లో SMS ఓపెన్ చేసి "56789" నెంబర్ గుర్తుపెట్టుకోండి. 56789 అనే నెంబర్కి మీరు చిన్న SMS అనేది చేయాల్సి వస్తుంది. మీరు నెంబర్ యాడ్ చేసిన తర్వాత మీరు క్యాపిటల్స్లో మీకు ఏ సాంగ్ కావాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ సాంగ్ కావాలనుకుంటున్నారో ఆ సాంగ్ని మీరు క్యాపిటల్స్లో మాత్రమే ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్స్లో కొడితే మీకు సాంగ్ అనేది రాదు. చూసారు కదా, నువ్వే నువ్వే కావాలంటుందని. ఈ సాంగ్ యొక్క టైటిల్ని నేను క్యాపిటల్స్లో ఎంటర్ చేసి ఆ నెంబర్కి SMSని పంపించేశాను. సెండ్. చూసారు కదా, SMS అనేది వెళ్ళిపోయింది. మీరు కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మీకు రిప్లై రావడం జరుగుతుంది. వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక SMS అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నువ్వే నువ్వే కావాలంటుంది అనే సాంగ్కి మీరు సెట్ చేసుకోవాలంటే కనుక రిప్లై అని చెప్పి 1 ప్రెస్ చేయమంటుంది. జస్ట్ మీరు రిప్లై మీద ట్యాప్ చేసి 1 నెంబర్ని ప్రెస్ చేసి సెండ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, సెండ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంకో SMS అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ రిప్లై ఇచ్చి 1 సెలెక్ట్ చేసి రిప్లై ఇచ్చేయండి. మనం మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా ఒక SMS అనేది రావడం జరుగుతుంది. ఇదేంటంటే మీకు కింద కనిపిస్తుంది కదా నెంబరు, ఈ నెంబర్ నుంచి మళ్ళీ ఇంకో SMS అనేది మనకి రావడం జరుగుతుంది. ఆ SMS వచ్చినప్పుడు ఆ నెంబర్కి మనం Y అని చెప్పి రిప్లై ఇస్తే మనకి సాంగ్ అనేది కాలర్ ట్యూన్గా సెట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఆ నెంబర్ నుంచి SMS వచ్చే వరకు
వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఈ నెంబర్ నుంచి ఒక ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ మెసేజ్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, డియర్ కస్టమర్, యూ హ్యావ్ రిక్వెస్ట్ ఫర్ యాక్టివేషన్ ఆఫ్ జియోటోన్ సర్వీస్ టు కన్ఫర్మ్ ప్లీజ్ రిప్లై వై టు దిస్ మెసేజ్ అని ఉంది కదా. సో మీరు ఈ మెసేజ్కి వై అని చెప్పి రిప్లై ఇచ్చేస్తే మీరు అనుకున్న సాంగ్ మీకు జియోటోన్గా సెట్ అయిపోతుంది అనమాట. సో నేను రిప్లై అనేది ఇచ్చేసాను. చూసారు కదా, మనం రిప్లై అనేది ఇవ్వగానే ఇక్కడ మన కాలర్ ట్యూన్ అనేది చేంజ్ అయిపోయినట్టుగా మనకి ఎస్ఎంఎస్ అనేది వచ్చేసింది. మీకు ప్రూఫ్గా ఒకసారి వేరే మొబైల్ నుంచి మా మొబైల్కి కాల్ చేసి జియోటోన్ సెట్ అయిందో లేదో కూడా మీకు వినిపిస్తాను. ఒకసారి వినండి కావాలంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే మనకి జియో సావన్లో అవైలబుల్గా లేదు, అయినా సరే మనం కాలర్ ట్యూన్గా సెట్ చేసుకోగలిగాం. సో మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సరే ఇలా అన్అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యి మీకు నచ్చిన కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన తెలుగు ట్రూటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.